హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో వక్ఫ్ చట్టం అమెండ్మెంట్ వచ్చేసింది. ఈ చట్టం ఇప్పుడు అమలవుతోంది కాబట్టి ఇక మన దేశంలో భూములను, ప్రభుత్వ భూములు కానీ, ప్రైవేట్ ఆస్తులను కానీ ఎవరు కూడా కబ్జా చేయలేరు. ఇక మనమంతా సేఫ్ అని భావిస్తూ ఉంటే మీరు పొరపాటు చేస్తున్నట్లే లెక్క. ఎందుకంటే దొంగకు అనేక దారులు ఉంటాయి. ఒక కబ్జాదారు కబ్జా చేయాలని భావిస్తే ఒక చట్టం మాత్రమే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేదు. ఒక దారి మూసుకోకపోతే మరొక దారి తెరుచుకుని దొంగతనం చేస్తూనే ఉంటాడు. తాజాగా అటువంటి ఒక ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. మద్రాస్ హైకోర్టు వరకు ఈ ఇన్సిడెంట్ చేరింది. దీంతో పాటు మీకు ఈ వీడియోలో 2 ఇన్సిడెంట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని బట్టి చూసుకుంటే మన దేశంలో కొన్ని మతాల వాళ్ళు భూములను ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా కబ్జా చేస్తున్నారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వీటిని అడ్డుకోవడానికి ఏం చేయాలి అనే విషయాలను సైతం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తాజాగా మద్రాస్ హైకోర్టు ఒక తీర్పును వెలువరించింది. అదేమిటంటే తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని పంచంపట్టి అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో హిందువులు లోకల్గా ఒక చిన్న ఫెస్టివల్ చేసుకోవాలి. అక్కడ ఒక ప్రభుత్వ స్థలం ఉంది. ఆ ప్రభుత్వ స్థలంలో మేము అన్నదానం చేసుకోవడానికి మాకు పర్మిషన్ కావాలి అని స్థానిక తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగారు. అయితే తహసీల్దార్ ఏమని చెప్పారంటే అక్కడ ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఈ పండుగలు దాదాపు 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ మైదానంలో ఎక్కువగా అంటే ఈస్టర్ అంటే సంవత్సరానికి ఒకసారే వస్తుంది కాబట్టి ఆ టైంలో వీళ్ళు ఆ పండుగ చేసుకుంటారు కాబట్టి మిమ్మల్ని కనుక ఆ ఒక్కరోజు అన్నదానానికి కనుక అలో చేస్తే అది మతపరమైన ఘర్షణలకు దారితీస్తుంది. కాబట్టి మేము దీనికి పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదు అని స్థానిక తహసీల్దార్ చెప్పారు. ఆ తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా మేము ఎందుకు ప్రొటెక్షన్ కల్పించలేము, మీకు కనుక అక్కడ పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా మతపరమైన ఘర్షణలు చెలరేగే అవకాశం ఉంటుంది, గ్రామంలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు అక్కడ అన్నదానం చేసుకోవడానికి వీల్లేదు అని తేల్చి చెప్పేశారు. దీంతో అక్కడి హిందువులు చేసేదేమీ లేక మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే ఆ భూమి క్రైస్తవులది కాదు, ఇటు హిందువులది కాదు, అది ప్రభుత్వపరమైన భూమి. సో అక్కడ క్రైస్తవులు ఈస్టర్ పండుగ చేసుకోవడానికి ఒకరోజు అలో చేసిన అధికారులు అదే భూమిలో హిందువులను ఒకరోజు అన్నదానం చేసుకోవడానికి ఎందుకు అలో చేయరు అన్నది అక్కడ హిందువుల ప్రధాన వాదన. ఇదే వాదనతో హైకోర్టుకు వచ్చి చేరారు. దీంతో హైకోర్టులో తాజాగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో జడ్జి చాలా వ్యాఖ్యలు చేశారు. వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు అక్కడ ఈస్టర్ పండుగ జరుపుకున్నంత మాత్రాన అది క్రైస్తవులది కాదు, ప్రభుత్వ పరంగా అది ప్రభుత్వ భూమి కాబట్టి అందులో ఎవరినైనా పర్మిషన్ ఇచ్చి వాళ్ళను అలో చేసుకోవడానికి వీలు కల్పించాలి. ఒకవేళ మీరు క్రైస్తవులను మాత్రమే అలో చేసి హిందువులను అలో చేయలేదు అంటే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం చాలా పెద్ద నేరం అని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఆర్టికల్ 15 ప్రకారం ఒక ప్రాంతంలో అంటే ఒక మతం పైన లేదంటే ఒక వర్గం పైన డిస్క్రిమినేషన్ చూపించడాన్ని ఆర్టికల్ 15 సూచిస్తూ ఉంటుంది. సో క్రైస్తవులను అలో చేసి హిందువులను అలో చేయలేదు అంటే వాళ్ళను డిస్క్రిమినేట్ చేసినట్లే, వాళ్ళను తక్కువ చేసి చూసినట్లే అని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా పోలీసులు మరో వాదన వినిపించారు. అక్కడ కనుక హిందువులను మేము అలో చేస్తే ఖచ్చితంగా అది మత ఘర్షణలకు దారి తీస్తుంది కాబట్టి మేము అలో చేయము అని పోలీసులు వాదించగా మీ చేతగానితనాన్ని హిందువులపై రుద్దకండి, ఎందుకంటే కమ్యూనల్గా హార్మనీ చూపించడం అనేది పోలీసుల బాధ్యత. మీకు చేతగాక లేదంటే వాళ్ళను కంట్రోల్ చేయలేక మీరు ఒకరిని డిస్క్రిమినేట్ చేస్తాము అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అలో చేయం. ఒకవేళ అక్కడ మత ఘర్షణలే చెలరేగుతాయి అని భావిస్తే క్రైస్తవుల ఈస్టర్ పండుగను ఆపేయండి, ఇటు హిందువులు అన్నదానం కార్యక్రమాన్ని రెండింటినీ బంద్ చేయండి. ఆ మైదానంలో ఎవరు కూడా మతపరమైన ఈవెంట్లు చేసుకోకుండా నిషేధం విధించండి. అప్పుడైతే మేము యాక్సెప్ట్ చేస్తాం అంతే తప్ప ఒకరిని అలో చేసి మరొకరిని అలో చేయకుండా ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము అని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ తర్వాత మొత్తం వాదనలు విన్న తర్వాత తీర్పు మాత్రం హిందువులకు అనుకూలంగా ఇచ్చింది. మీరు అక్కడ ఒకరోజు అన్నదానం కార్యక్రమం చేసుకోవచ్చు. అందుకు పోలీసులు పూర్తిగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది అని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఇదొక్కటే కాదు,
కర్ణాటకలో మరో ఇన్సిడెంట్ ఉంటుంది, హుబ్లీలోని ఈద్గా మైదాన్ అనే ఇన్సిడెంట్. దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఈద్గా మైదాన్ అనేది కర్ణాటకలోని హుబ్లీలో ఉంటుంది. దాదాపు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ మైదానం ఉంటుంది. జనరల్గా ఇది 1992 నుంచే ఇక్కడ గొడవ చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. అంతకు ముందు బ్రిటిష్ పరిపాలనా కాలంలో అంటే 1921లో అంజుమన్ ఏ ఇస్లాం అనే ఒక ఇస్లామిక్ సంస్థ బ్రిటిష్ పరిపాలకుల నుంచి ఒక పర్మిషన్ తెచ్చుకుంది. అదేమిటంటే సంవత్సరానికి 2 సార్లు ఈ మైదానంలో మేము మా పండుగ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని అప్పటి బ్రిటిష్ పాలకుల నుంచి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. దీంతో అప్పటి బ్రిటిష్ పాలకులు సంవత్సరానికి జస్ట్ 2 సార్లు మాత్రమే అంటే 2 రోజులు మాత్రమే అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి పర్మిషన్ కల్పించారు. దీంతో అప్పటి నుంచి ఆ సంవత్సరంలో 2 రోజులు అక్కడ ప్రార్థనలు చేసుకుంటారు. మిగిలిన కాలంలో అక్కడ అందరూ ఆటలు ఆడుకుంటారు. అంటే క్రీడలు లేదంటే ఏవైనా కార్యక్రమాలు లేదంటే సండే మార్కెట్ ఇలాంటివి ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. అక్కడ ఎక్కువగా మేకలను చాలా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. జనరల్గా పశువుల మార్కెట్ ఉంటుంది కదా, ఆ విధంగా అక్కడ మేకలను సైతం అమ్ముకుంటూ ఉంటారు. అయితే 1992లో ఫర్ ది ఫస్ట్ టైం అక్కడ పెద్ద ఎత్తున గొడవ చెలరేగింది. ఈ అంజుమన్ ఈ ఇస్లాం అనే ఈ సంస్థ ఈ ప్రాంతం అంతా మాదే, ఇక్కడ ఎవరు ఎటువంటి యాక్టివిటీ చేసుకోవడానికి వీల్లేదు అని తేల్చి చెప్పేసింది. సో అప్పటి వరకు ప్రభుత్వపరమైన భూమి అయిన ఆ భూమి ఇకపై నుంచి తమదే అని క్లెయిమ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇది వక్ఫ్కు చెందిన భూమి అని కూడా అంజుమన్ ఈ ఇస్లాం అనేది క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది. అంటే ప్రభుత్వ భూమిలో సంవత్సరానికి 2 రోజులు పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన ఇది తమదే అని వాళ్ళు వాదించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జరిగే సండే మార్కెట్ను జరగనివ్వకుండా చేస్తూ ఉన్నారు. దీంతోపాటు అక్కడ ఆటలు ఆడుకోవడానికి ఇలాంటివి ఏమీ చేయడానికి వీలు లేకుండా అక్కడ మెల్లిమెల్లిగా నిషేధం విధిస్తూ వచ్చారు. దీంతో ఇది కాస్త రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. 1992లోనే అది ప్రభుత్వ భూమి కాబట్టి అక్కడ మేము గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరేస్తామని బీజేపీ వాళ్ళు చెప్పగా దీన్ని సైతం పూర్తిగా అడ్డుకున్నారు. అప్పట్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి అస్సలు అలో చేయలేదు. ఇది మతపరమైన ఘర్షణలకు దారి తీస్తుంది కాబట్టి మీరు అక్కడ జాతీయ జెండా ఎగరేయడానికి వీల్లేదు అని తేల్చి చెప్పేసింది. అంటే మన దేశంలో ఉన్న ఒక భూభాగంలో మన జాతీయ జెండా ఎగరేయడానికి కూడా ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి అప్పట్లో నెలకొంది. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు వివాదానికి దారి తీస్తూనే ఉంది. 2 సంవత్సరాల క్రితం జరిగిన కర్ణాటక ఎలక్షన్ టైంలో కూడా ఈ ఈద్గా మైదాన్ అనేది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇప్పటికీ కూడా అక్కడ ఇతర మతాల వాళ్ళు యాక్టివిటీ నిర్వహించుకోకుండా ఈ అంజుమన్ ఈ ఇస్లాం అనే సంస్థ అడ్డుకుంటూనే ఉంది. సో అటు తమిళనాడులోని దిండుగల్లోని ఒక మైదానంలో ఈస్టర్ పండుగ చేసుకుంటే అక్కడ క్రైస్తవులు అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. అదే సమయంలో హుబ్లీలోని ఈద్గా మైదాన్లో వీళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు. జస్ట్ 2 రోజుల పర్మిషన్ దొరకగానే ఇక సంవత్సరం అంతా అక్కడ వేరే వాళ్ళు ఎవరు కూడా ప్రార్థనలు కానీ ఇతర యాక్టివిటీలు చేసుకోకుండా నిషేధం విధిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఈ 2 ఇన్సిడెంట్లు మాత్రమే మనం చెప్పుకున్నాం. ఇలాంటివి మన దేశంలో చాలా ఎక్కువ ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఎవ్వరూ కూడా క్వశ్చన్ చేయడం లేదు. కొన్ని రోజులు అక్కడ ప్రార్థన చేసుకున్నంత మాత్రాన అదంతా తమదే అని క్లెయిమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చినా కూడా ఇలాంటి కబ్జాలు మాత్రం ఆగలేదు. ఇవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి వీటిపై లోకల్ గవర్నమెంట్స్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ ఏమైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. లేదంటే ఈ విధంగా పెద్ద ఎత్తున భూములను కబ్జా చేసుకోవడం ఆ తర్వాత తమదే అని క్లెయిమ్ చేసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున కబ్జాదారులుగా మారుతున్నారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి దీనిపై లోకల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.